హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బంగాళదుంప కర్రీ. అందుకు నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను. అలాగే బంగాళదుంపలను కూడా ఈ సైజు ముక్కలో కట్ చేసుకుని నీటిలో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగాక ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలండి. ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది లైట్గా కొంచెం వేగాక బంగాళదుంప ముక్కలను వేసుకుందామండి. నేను బంగాళదుంప ముక్కలను ముందుగా ఉడికించలేదండి, డైరెక్ట్ దీంట్లోనే ఉడికించుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే మీరు ముందుగా ఉడకబెట్టుకోవచ్చండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను వేసుకుంటున్నానండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఉంచుదామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఈ బంగాళదుంప మెత్తగా ఉడకాలండి. మంటని బాగా లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడిందండి. ఇలా సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీన్ని రసంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.